పవన్ కళ్యాణ్ గారంటే మాకు ఎనలేని అభిమానం, చెప్పలేని ప్రేమ, దాచుకోలేని అది ఏదో ఒక రకమైనది ఉంది. సో, దీనన్నిటికి కారణం ఏంటంటే, ఇటువంటి అద్భుతమైన నాయకులు జనసేనలో ఉండటం. వారంతా కలిసి ఒకరు లక్ష్మి అనే ఒక ఆవిడ దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు దొబ్బేస్తే, ఇంకొకడేమో రొమాంటిక్‌గా ఎక్కడ పడితే అక్కడ తాగుతూ వెనక నుంచి పట్టుకునేవాళ్ళు కొంతమంది. అసలు ఒకళ్ళేంట్లే చెప్పుకుంటూ పోతే అద్భుతమైన టీం మాది. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారంటే మాకు చాలా ఇష్టం. యూత్‌ఫుల్‌గా ఉంటాయి. అన్ని ఆలోచనలు చేసే పనులన్నీ యూత్‌ఫుల్‌గా ఉంటాయి. కానీ ఎంత యూత్‌ఫుల్‌గా ఉన్నా కూడా బుర్ర తక్కువోళ్ళలా ఉంటారో అది నాకు ఆశ్చర్యమేస్తది. ఎందుకంటే ఆ విషయాల్లో టాప్ గేర్‌లో ఉంటారు. అసలు విషయాల్లో అసలు న్యూట్రల్ కూడా ఉంటారనమాట. సో, ఈ వ్యక్తి మీకు తెలుసా? గుర్తున్నాడా? ఏదో ఈవెంట్‌లో మనోడు మంచిగా డాన్సులు, గీన్సులు ఏసాడు. ఆయన కింద పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుకి ఇరగబడి నవ్వారు. ఆ కాలేజ్ మాదే, ఈ కాలేజ్ మాదే, నారాయణ కాలేజ్ అని ఏదో వేశారు. అది కూడా కావాలంటే మీకు అందుబాటులోకి తీసుకొస్తా తర్వాత. ప్రస్తుతానికి ఈసారి ఏం మాట్లాడుతున్నారు వినండి. ఈరోజు సుగాలి ప్రీతి ఇష్యూ కూడా వాస్తవానికి మా దగ్గర ఏ పవర్ లేకపోయినా కూడా ఒక ఆడపిల్ల కోసం కర్నూలు వెళ్ళి మోర్ దెన్ 2 lakhs 2 లక్షల పైచీలక ప్రజలతో ఆమెకి సంఘీభావం తెలియజేశాం. అబ్బో సూపర్ సార్. ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ కానీ సంఘీభావం తెలియజేశారంట 2 లక్షల మందితో. ఇది మా పవన్ కళ్యాణ్ కూడా పెద్ద మీటింగ్ పెట్టి అందరిని కూర్చోబెట్టి ఇదే పాఠాన్ని అప్పచెప్పారు. ఈయన మళ్ళీ దాన్ని తిరగజెప్తూ ఉన్నాడు అంతే. 2 లక్షల మందితో తీసుకెళ్ళి సంఘీభావం తెలిపితే ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా? ఏం న్యాయం జరిగింది? కూటమి ప్రభుత్వంలో ఆ కుటుంబానికి సింగిల్ ఎన్పీ అన్న ఇచ్చారా? ఒక్క రూపాయి అన్న ఇచ్చారా? ఇవ్వలేదే. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి ఓ ఓ ఓ అని ఊగాడు. ఏమన్నా చేశాడా? ఏం చేయలేదే. ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ మదరు రోడ్డు మీదకి వచ్చి ఆవిడ 2 కాళ్ళు లేకపోయినా వీల్ చైర్లో యాత్ర చేస్తారంటే మాత్రం మన వాళ్ళకి కింద నుంచి పైదాకా పొడుచుకొచ్చి డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. దానికోసం ఇటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి 2 లక్షల మందితో సంఘీభావం తెలిపితే అయిపోయింది. మరి సంఘీభావం తెలపండి సార్. పోలవరం హైట్ పెంచాలని సంఘీభావం తెలియండి. ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కానీ సంఘీభావం తెలియచేయండి. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయొద్దని సంఘీభావం తెలియజేయండి. మునిగిపోతున్న అమరావతిని కట్టొద్దని సంఘీభావం తెలియజేయండి. అంతేకాదు అది జగన్మోహన్ రెడ్డి ఆస్తి అని వైజాగ్లో ఉన్నటువంటి బీచ్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ని వైజాగ్లో భారతీ గార్స్ కోసం కట్టాడు. ఋషికొండ ప్యాలెస్ అన్నారు కదా, అది ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్గా చేస్తున్నారు కదా. మరి అటువంటి వాటిపైన కూడా చేయండి సంఘీభావం. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి ఆస్తిని మీరు ఎలా వాడతారు అంటూ సంఘీభావం తెలియచేయండి. ఇటువంటి వ్యక్తుల్ని ఏమనాలి? సంఘీభావం తెలిస్తే పనులు అయిపోతాయా? వీళ్ళు సంఘీభావం తెలిపితే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇద్దరికి మంచి జాబులు ఇచ్చి 5 ఎకరాల భూమి ఇచ్చి 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి అండ్ వాళ్ళకి చేయూతగా డబ్బులు 25 లక్షలు ఇచ్చాడా? సొల్లు కబుర్లు అంటారు వీటిని. ఇవన్నీ మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీ పోరాట ఫలితం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా అటు చంద్రబాబు నాయుడు అకౌంట్లోకో లేదంటే ఇటు పవన్ కళ్యాణ్ అకౌంట్లోకి వెళ్ళాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కుటుంబానికి సహాయం చేస్తే వీళ్ళు వచ్చి ఇప్పుడు దాని క్రెడిట్ కొట్టేస్తున్నారు. చూడండి హైలైట్. అయితే కేసు విషయంలో మీ అందరికీ తెలుసు, కేసు విషయంలో సిబిఐ అని చెప్పి పంపించి అది ఎక్కడో పక్కన పడేసి సిబిఐకి చేరకుండా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడిగింది ఎవరో తెలుసా అండి? సుగాలి ప్రీతి వాళ్ళ మదర్. సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేసింది ఎవరో తెలుసా అండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఏం చేశారండి? జరిగింది 2017లో ఆగస్టులో జరిగింది. సెప్టెంబర్ వరకు నిందితులను కాపాడింది ఏ గవర్నమెంట్ అయి ఉంటుంది ఆలోచించండి. 1 నెల రోజులు. అప్పుడు అధికారంలో ఉన్న గవర్నమెంటే కదా. ఆ రిపోర్ట్స్ తారుమారు చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? అధికారంలో ఉన్న గవర్నమెంట్కి ఉంటుందా లేదంటే పక్కనున్న వాళ్ళకు ఉంటుందా? ఇవన్నీ చేసింది ఎవరు? 2017లో జరిగితే 18, 19 వరకు సుగాలి ప్రీతి కేసు గురించి ఏమి పట్టించుకొని మహానుభావులు సో కాల్డ్ పొలిటీషియన్స్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళ మదర్ వెనక్కి తిరిగి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు కానీ ఏం చేయట్లేదు, చేతకానోడు అని మాట్లాడుతూ ఉన్న తరుణంలో
వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయాన్ని వీళ్ళు ఇచ్చినట్లు చెప్తూ ఉన్నారు. అట్లుంటుంది. మేము వచ్చిన తర్వాత కూటమి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు కదిపి అప్పుడున్న డీజీపీ గారితో మాట్లాడి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ముందుకు కదపడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు కదిపిందంట. సిబిఐ ఏం చెప్పిందో తెలుసా అండి? సుప్రీంకోర్టు దగ్గర సుగాలి ప్రీతి కేసులో మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏమీ లేదు, అంతా క్లోజ్ అయింది కేసు, మీరు ఏమన్నా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయమంటే చేస్తాం, కానీ ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పింది. మరి కూటమి గవర్నమెంట్లోనే చెప్పింది ఆ మాట చెప్పే దమ్ము ఉందా ఈ సోకాల్డ్ పర్సన్కి? ఉందా? లేదు. హోంమంత్రి గారు చొరవతో అంటున్నారు. హోంమంత్రి గారు చొరవ ఏంటి? సుగాలి ప్రీతి వాళ్ళ మదరు చేస్తున్నదే ఎలిగేషను. జీవిత ఖైదు పడ్డ ఖైదీకి పెరోలిప్పించి బయటికి తీసుకొచ్చినటువంటి అనితమ్మ గారు నా కూతురు విషయంలో ఎందుకు న్యాయం చేయట్లేదని కదా ఆవిడ అడుగుతుంది. మళ్ళీ మీరు ఇక్కడ అనితమ్మ గారి పేరు ఎందుకు చేస్తారు? హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కదా ఆవిడ పాయింట్అవుట్ చేసింది. ఇప్పుడు కూడా మాకు మేము 100% మేము హోమ్ మినిస్టర్ గారితో మా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతాం ఈ విషయం మీద. సార్, హోమ్ మినిస్టర్ గారితో ఎమ్మెల్యేలు అంతా మాట్లాడితే ఆవిడ వెళ్ళి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ మార్చేస్తారా ఏంటి? అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పటివరకు ఏం చేయకుండా వాళ్ళ మదర్ బయటకు వచ్చి రివర్స్ అయిన తర్వాత ఈ గాలి కబుర్లు ఎందుకు చెప్తానంటే, గాలి కబుర్లు అంటే పవన్ కళ్యాణ్, నేను ఈ గాలిని ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంటాను పవన్ కళ్యాణ్ కాబట్టి అన్నారు కాబట్టి అలాగే అంటున్నాం, దాంట్లో పర్సనల్గా ఏం లేదు, ఎందుకు ఇటువంటి కబుర్లు చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు. అమ్మాయికి న్యాయం జరిగినంత వరకు కూడా ఈ కామెడీ అంటే అమ్మాయికి న్యాయం జరగటం కాదు, ఎవడైతే ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో వారికి శిక్ష పడాలి. ఆ అమ్మాయి చనిపోయింది, తనకి న్యాయం చేయటం మీ వల్ల కాదు, ముద్దాయిలుగా శిక్ష పడాలి. అది చేత కాదు మీకు. వదిలే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఇదే కాదు, ఇలాంటి విషయాలు ఏది కూడా 15 నెలలైంది. ఏం న్యాయం చేశారంట వీళ్ళు? వాళ్ళ మదర్ సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్తే కనీసం పరిశీలించకుండా మాట్లాడకుండా కలవకుండా వెళ్ళిపోయారని చెప్పిందే. మరి దానిపైన ఏం మాట్లాడతారు? జరగకుండా స్ట్రిక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఉండడానికి ప్రతి అంశం మీద కూడా శాసన మండలిలో గాని శాసన సభలో గాని అలాగే పార్లమెంట్ లో గాని వీటి మీద నిర్విరామంగా పోరాటం చేయడమే. నిర్విరామంగా అంటే గత 15 నెలలు విరామమా సార్? దాన్ని ఏమంటారు? ఈరోజు మేము సార్ ఈసారు నాకు తెలిసి స్కిట్లు బాగా వేస్తారు, డైలాగులు కూడా బాగా చెప్తారు, కానీ ఒక్క విషయంలో వాస్తవాలు తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తున్నారు. గురుగారు మీరు వెళ్ళి స్కిట్లు వేసుకోండి, డ్యాన్సులు వేసుకోండి, అంతేగాని ఇలా కాకమ్మ కథలు మాత్రం చెప్పకండి. ప్రజలు అంటున్నారు, సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ చేత కాదు చేయలేకపోయాడు మోసం చేశాడు అంటున్నారు. హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు ఇప్పటి వరకు ఎందుకు వాడికి ఎవడికో బెయిల్ ఇప్పించారు, వాడికి ఎవడికో పెరోల్ ఇప్పించారు, నా కూతురు విషయం ఎందుకు పట్టించుకోవట్లేదు, నేను వెళ్ళి డైరెక్ట్గా ఆవిడతో మాట్లాడినా పట్టించుకోలేదు అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ సోది కబుర్లు ఎందుకు మాకు, సొట్టారం కబుర్లు మానేసి వాస్తవాల్ని ప్రజలకు తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి మీ సొంత ఖర్చు ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేయకండి. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని క్షుణ్ణంగా గమనించాలి. కూటమి టీడీపీ గవర్నమెంట్లో 2017లో జరిగిన ఇన్సిడెంటు 17, 18, 19 వరకు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ వెళ్తే ఏం కావాలమ్మా అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడిగింది వాళ్ళ మదరే. ఇంకా ఏం కావాలమ్మా అంటే మా కుటుంబానికి ఆధారం కావాలి సార్ అని అడిగితే ఇద్దరికి గవర్నమెంట్ జాబులు, 5 ఎకరాల పొలం, 5 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి భూమి, ఒక 25 లక్షలు క్యాష్ ఇచ్చినటువంటి ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఇక్కడ కబుర్లు చెప్పే ఏ ఒక్కరిది కాదని మీకు అర్థవంతంగా చెప్తూ ఉన్నా. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. సుగాలి ప్రీతి ఈ పాప గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మీకు చిన్న ఇంట్రడక్షన్ ఇస్తా. సుగాలి ప్రీతి అని 10వ తరగతి చదివే ఒక చిన్న అమ్మాయి. తను చదువుతున్న స్కూల్లోనే ఆ స్కూల్ మేనేజ్మెంట్కు ఉన్నటువంటి 2 కొడుకులు, ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి
తనని శారీరకంగా హింసించి చంపారనేసి అనేక రకాల ఆధారాలతో పాటు సుగాలి ప్రీతి చనిపోయిన తర్వాత చాలా చాలా రిపోర్ట్స్ వచ్చాయి. దీన్ని పోలీసులు కూడా ఒక రకంగా చెప్పాలంటే తప్పుదోవ పట్టించినటువంటి కేసు ఇది. సుగాలి ప్రీతి అనే అమ్మాయి తన హైటు 5.2 అంటే 5 అడుగుల 2 ఇంచులు ఉంటుంది. తను 10 అడుగుల హైట్లో ఉన్నటువంటి సీలింగ్ ఫ్యాన్కి ఊరేసుకుంది అనేది వార్త. అసలు అది ఎలా సాధ్యం? పోనీ అక్కడ చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయా తను అంత హైట్ ఎక్కి దాన్ని కడటానికంటే? లేవు. ఒక 1 ఫీట్ స్టూల్ తప్పించే చుట్టుపక్కల ఏమీ లేవు. అయినా తను అలా బలవన్మరణానికి పాల్పడినప్పుడు తన కాళ్ళు గ్రౌండ్కి తాగుతూ ఉన్నాయి. అంటే నేల మీద ఇలా ఉండి ఇలా అన్నమాట. అదే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి అయినా కూడా చనిపోయే ముందు బ్రతకాలని ఆశపడుతుంది. తద్వారా బ్రతకటానికే ట్రై చేస్తారు, కాలు తగులుతున్నాయి కాబట్టి. 2, ఈ విధంగా చూసుకున్న తన మెడపైన ఉన్నటువంటి ఘాటు ఏదైతే ఉందో అది తను బలవన్మరణానికి పాల్పడినప్పుడు ఉపయోగించినటువంటి ఆ దానివల్ల కాదు, దాన్ని వైర్తో ఎవరో గొంతు నొక్కారు అన్న విషయం కూడా స్పష్టం చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తను 2017లో జరిగినటువంటి ఈ దారుణానికి ముందే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పడం జరిగింది. తన స్కూల్లో ఎవరైతే ఆ ఫోనర్ పిల్లలు ఉన్నారో వాళ్ళిద్దరూ తన్ని హెరాస్ చేస్తున్నారని. ఆ నెక్స్ట్ వాళ్ళ పెద్దమ్మ గారు వెళ్ళి అడిగినప్పుడు కూడా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారమ్మా అని భయపడుతూ అడిగిందని కూడా చెప్పారు. అయితే ఇన్ని జరిగిన తర్వాత ఇదంతా జరిగింది టీడీపీ గవర్నమెంట్లో 2017లో. అంటే మీకు తెలుసు కదా 14 నుంచి 19 వరకు ఉన్నారు. టీడీపీ గవర్నమెంట్లో జరిగింది. ఒక్క న్యాయం చేయలేదు. ఎందుకంటే ఆ స్కూలు టీడీపీ నాయకులకు సంబంధించింది కాబట్టి. ఆ విధంగా దాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి ఫ్యామిలీని హక్కును చేర్చుకొని ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలం, 5 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి భూమి, 2 భార్యాభర్తలకి గవర్నమెంట్ ఉద్యోగాలు, దాంతోపాటు ఒక 25 లక్షల రూపాయల అమౌంట్ ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామమ్మా అని చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం బావా, ఎక్కడున్నా బా నువ్వు? ఒక్క 5 నిమిషాలు స్టార్ట్ అయిపోదాం బావా. ప్యాక్ చేశాడమ్మా? ప్యాక్ చేశాడా? చేసి తొందరగా చేసి వెళ్ళిపోదాం బాబా. ప్యాకింగ్ అయిపోతుంది, ఒక 5 నిమిషాలు. రైట్ రైట్. ఆ క్రమంలో ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ బయటకు వచ్చి గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ తనని నమ్మాను, తను నన్ను మోసం చేసేటట్టు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంది. అసలు సుగాలి ప్రీతి కేసుని పవన్ కళ్యాణ్ ఎంత పర్సనల్గా తీసుకున్నారంటే ఎలక్షన్ ముందు సుగాలి ప్రీతి ఒక పాప చనిపోతే ఎవడో పట్టించుకోడు, అదే జగన్మోహన్ రెడ్డికి చిన్న గులకరాయి తగిలితే రాష్ట్రం అంతా అల్లాడిపోతుంది అని ఊగి మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు ప్లే అవుతుంది చూడండి. చూశారు కదా, అంతా ఊగిపోయి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న ఒక మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారో చూస్తే మన బుర్ర పాడైపోయింది అన్నమాట. ఇంత దారుణంగా ఆ అమ్మాయి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసే తీసుకుంటా అన్నాడు, కానీ తీసుకున్నాడా? తీసుకునే లేదు. కానీ దాని గురించి వాళ్ళు ఎన్నిసార్లు కలిసినా కూడా ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి మంచినే ఈయన ఇప్పుడు మా పోరాటం వల్ల జరిగింది అని చెప్తున్నాడు. ఎప్పుడు జరిగింది? నువ్వు మాట్లాడేది 2024 ఎలక్షన్ టైంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందే అన్నీ ఇచ్చారన్న విషయం ఈయనకి తెలియట్లేదు. సో పవన్ కళ్యాణ్ వర్షన్ ఎలా ఉందో ఒకసారి విందాం. సుగాలి ప్రీతి ఇష్యూ మాట్లాడన్నా చెట్టుగా రాళ్ళు పడతాయంట. అంటే ఈయన పళ్ళున్న చెట్టు అంట, ఈయనకు రాళ్ళు పడతాయంట. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ఒక్క పనైనా చేశాడైనా? మిమ్మల్ని క్లియర్గా డైరెక్ట్గా అడుగుతున్నా, ఏ ఒక్క పనైనా పవన్ కళ్యాణ్ చేశాడా? ఏ ఒక్క పనైనా పవన్ కళ్యాణ్ చేశాడా? ఒకే ఒక పని చేశాడు. అది ఏంటంటే 11,000 కోట్లు వెచ్చించి ఎక్కడో తొట్లు కట్టించాడంట జీవుల కోసం. మన్యం ప్రాంతానికి వెళ్ళి రోడ్లు వేస్తాన్నాడు, వేయలేదు. సుగాలి ప్రీతి కేసు అక్కడే పెట్టేశాడు. 32,000 మంది తప్పిపోయారన్నాడు, వాళ్ళని తీసుకురాలేదు. అంతేకాదు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థని నిర్వీర్యం చేసిన వ్యక్తిలో నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు.
ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? ఏం చేయతిచ్చాడు, ఏం ఆదరించాడు, సుగాలి ప్రీతికి వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేశాడో చెప్పలేనా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. సుగాలి ప్రీతి అనే కేసు ఈయన బయటకు తీసుకొచ్చాడంట. ఆ కేసు సంచలనమయ్యి 2017లోనే గవర్నమెంట్ పైన చాలా విమర్శలు వచ్చాయి. ఇది అధికార పార్టీ అహంకారంతో చేసినటువంటి హత్య అని కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు? అబ్బా, ఎవరికి తెలియదు, ఈయనకే తెలుసు. ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఎవరికి ధైర్యం లేదు. ఈయన ఒక్కడే వీరుడు సూర్యులా మాట్లాడని ఈయన ఫీలింగ్. ఏంటి, అన్ని అభియోగాలే. ఏంటి, కలర్స్ కోసం 2500 కోట్లు వెచ్చించారని చెప్పిన పెద్ద మనిషి ఈయన. 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పిన పెద్ద మనిషి ఈయన. చేసినటువంటి పథకాలు ఆయన ఇచ్చినవే తిప్పి అవే పేర్లు మార్చి ఇస్తున్న చేతకాని ప్రభుత్వం వీళ్ళది. వీళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. మాజీ ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేశారని మినిమం సెన్స్ లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెంట్రల్ గవర్నమెంట్ GSTకి అప్లై చేస్తే అందుట్లో అవకతవకలు జరిగినాయని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చి అరెస్ట్ చేశారు. ఈయన మాట్లాడి ఒక అభియోగం చేయబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కింద పొర్లి ఆయనకి సాయం చేశాడు. దాన్ని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? ఉంటుంది సార్, ఎందుకు ఉండదు? అన్ని చోట్ల ఓడిపోతున్నాం, మన సొంతగా గెలిచే దమ్ము ధైర్యం లేదు. మీరు మాట్లాడినాయి కదా, మనకి లోకల్గా మనకి ఎవరిని పెంచలేము, పార్టీని నడిపించలేము, మనకు ఆ శక్తి లేదు, మనకు ఆ స్తోమత లేదు, బూత్ లెవెల్లో మనకి క్యాడర్ లేదని మాట్లాడిన లీడర్ ఈయన. ఎవరన్నా వాళ్ళ సొంత పార్టీ గురించి అలా మాట్లాడుకుంటారా? ఈయన ఎందుకు వెళ్ళాడంటే ఈయనకి 2 ప్లేస్లో ఓడిపోయాడు, ఇంకా దిక్కు లేదు, ఎవరొకరిని పక్కన చేర్చుకోవాలా. దానికి ఉన్న వ్యక్తి ఎవరంటే ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తే సింపతితో నేను కూడా గెలవచ్చు, పంకలో చేరి అనేసి ప్లాన్ వేసి వెళ్ళిన వ్యక్తి ఈయన. మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నాను. తల్లి పడ్డ వేదన? ఏం మాట్లాడుతున్నారు సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. మీరు 2 లక్షల మంది మధ్యలో నడుస్తారు, 2 లక్షల పుస్తకాలు చదువుతారు. అసలు ఏది దానికి పొంతనే ఉండదు. చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధమే ఉండదు. మీరు సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర నుంచి వెళ్ళింది, కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళి సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? అసలు కేసు గురించి పూర్తిగా తెలుసా పవన్ కళ్యాణ్ గారు మీకు? కనీసం కేసు గురించి ఒక్క ఇంచ్ అయినా తెలుసా మీకు? మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతూ అంటారు దీన్ని. మంత్రికి మేము సిబిఐకి పంపిస్తున్నాం, పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేశారు, లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి? సుగాలి ప్రీతి కేసు గురించి ఆయన మాట్లాడుతున్నట్లయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 100% రాంగ్ అది. ఎందుకంటే ఈయన చెప్తుంది ఏంటో ఆ కేసు ఎక్కడో లాక్ చేశారని చెప్తున్నారు కదా. కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సెన్సిటివ్ కేసు. ఎప్పుడైతే ఆ సుగాలి ప్రీతి అనే పాప ఇలా బలవన్ మరణానికి పాల్పడిందని తెలిసిందో ఆ వెంటనే వాళ్ళ ఫాదర్ వచ్చేసి పోక్సో చట్టం కింద, SC ST యాక్ట్ కింద ఆ స్కూల్ యాజమాన్యం పైన కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టిన 1 మంత్కి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నిజం చెప్పండి, ఒక పాప స్కూల్లో చనిపోతే తనకి పోక్సో చట్టం కింద, అదేవిధంగా SC ST యాక్ట్ కింద కేసు పెడితే 1 నెల తర్వాత అరెస్ట్ చేస్తారా? అదనేది ఈయనకి తెలుసా? ఈయన ఎప్పుడన్నా ఆ కేసుకుని స్టడీ చేశాడా? నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్పించి ఏముండదు. ఆ అరెస్ట్ చేసిన విషయం కూడా ఈయనకి తెలియదు, ఎందుకు అరెస్ట్ చేశారనేది. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం మీద అంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి. సుగాలి ప్రీతి లాంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని వందల మంది ఉన్నారు.
వందల మంది మానసికంగా అత్యాచారం గావించబడి మానసికంగా టార్చర్ చేసి శారీరకంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీ పార్టీ నాయకులు లక్ష్మిని కావచ్చు, తిరుపతిలో కిరణ్ రాయల్ అనే వ్యక్తి కావచ్చు, మొన్నటికి మొన్న మీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది అమ్మాయిల జీవితంతో ఆడుకున్నారు. అంతెందుకు మీ కాన్స్టిట్యున్సీ పిఠాపురంలోనే టీడీపీ వారు ఒక పాపని మానభంగం చేసి చంపేశారు, దగ్గర వరకు వెళ్ళారు. అప్పుడు నువ్వేం చేసావు? కనీసం మాట్లాడావా? నీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఎస్టీని వెలివేశారు, మాట్లాడావా? సింహాచలం అప్పన్నకొండ మీద 7 చనిపోయారు, నువ్వు మాట్లాడావా? ఏం మాట్లాడతావు నువ్వు? నీకేం తెలుసని మాట్లాడతావు? సుగాలి ప్రీతిని ఎలక్షన్ ఎజెండాలో ఒక పావుగా వాడుకున్నారు అంతే. ఓపెన్ చేయి. మనం రెడీ చేస్తాడేమో చూడు. రెడీ నేను చేసుకుంటాలే, వెళ్ళిపో. ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్లి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. దాన్ని కూడా పేపర్ పెట్టుకొని చదువుతున్నాడు, ఎవరు రాసిచ్చారో కూడా తెలియదు. అది ఈయన చేసిన పోరాటం వల్ల అవి జరిగినాయి అంట, అది కూడా పేపర్లో చదువుతున్నాడు. సిగ్గుండాలి సార్, నిజంగా మీరు చేస్తుంటే మీకు పేపర్ అవసరం ఉండదు, మీకు ఎవడో రాసిచ్చని మీరు చదువుతూ ఉన్నారు. కనీసం అంటే కనీసం ఆలోచన కూడా లేకుండా ఇప్పుడు వాళ్ళ మదర్ బయటకు వచ్చి నాకేం చేయలేదని అరుస్తున్నప్పుడు ఈయన సమర్థించుకోవడానికి ఇలా సెట్ చేస్తున్నాడు అనమాట. ఇటువంటి వ్యక్తులు మనకు అవసరమా అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడు 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఈయన ఇచ్చాడా లేదంటే అప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిందా అన్న విషయాలు మాట్లాడారు చూడండి. 2017లో జరిగితే 2019 వరకు ఉన్నది ఈయన కింద పొర్లాడి సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అప్పుడు వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదే. ఎవరిచ్చారు? ఇప్పుడు ఏం చెప్పే లిస్ట్ అంతా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. కనీసం జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ఈ విషయం చెప్పుకున్నా కూడా ఆయన గెలిచేవాడేమో అనిపిస్తుంది, కానీ చెప్పుకోలేక ఓడిపోయాడు. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ అది కూడా తెలియదు ఆయనకి. వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 10 కోట్ల రూపాయల విలువైన భూమిని ఇచ్చారు. కర్నూలు కార్పొరేషన్ లో జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి 10 కోట్ల రూపాయల విలువైనటువంటి 5 ఎకరాల భూమిని ఇచ్చాడని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగన్నా సిగ్గుండాల. అదేదో ఈయన పోరాటంతో వచ్చిందని చెప్తున్నా అంటే ఎంత హాస్యాస్పదమో అర్థం చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. క్రాస్ చెక్ చేసుకో, బాగా చేసుకో. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్ లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కేటాయించి చేసిందో చెప్పడు చూడండి. అసలు ఎంత కన్నింగ్ మైండెడ్ ఉంటారంటే చాలామంది. ఇదిగో ఈ విషయాన్ని ఇలా దాటేసుకుంటూ వెళ్తారు. ఆ గోలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? మీరే చెప్పాలి. ఇప్పుడు సార్ చాలాసేపు మాట్లాడారు కదా, దాని కంటిన్యూటీ ఏది? సుగాలి ప్రీతి విషయంలో ఆవిడ వర్షన్ ఒకసారి వినండి. ఓట్లు అంటే ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసు ప్రతి చోట మీరు గుర్తు చేసుకొని నరాల్లో మరి మీరు గుర్తు చేసుకొని సుగాలి ప్రీతికి పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసుకున్న ఆయన అన్నమాట. న్యాయం జరగాలని అన్న మీరు మాట ఇచ్చిన మీరు మరి ఇప్పుడు మరచడం ఏంటి? ఎందుకు మీరు మరవాల్సి వచ్చింది చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సార్. ఓకే, సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం అంటూ కూడా ఒక ఫ్లెక్సీ పట్టుకుని ఎవరు చేశారు నమ్మక ద్రోహం? సార్ మరి మాట ఇచ్చి మరిచిన పవన్ కళ్యాణ్ గారే కదా సార్ మరి నాకు నమ్మక ద్రోహం చేసింది. ఎవరన్నా? పవన్ కళ్యాణ్ గారు నమ్మకం రోజు ఎవరు చెప్తున్నారు? సుగాలి ప్రీతి వల్ల మదర్ చెప్తూ ఉన్నారు. అర్థం చేసుకోవాలా? సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు సార్ ఇంకొక గిరిజన పిల్ల మరి చిన్న పిల్లను 10 మంది అత్యాచారం చేసి హత్య చేస్తే ఎవరికి మీకు బాధ లేదా అని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి గెలిచిన తర్వాత ఎందుకు సార్ సుగాలి ప్రీతి కేసు అసలు మీకు పట్టడం లేదో చెప్పండి. మరి మీరే నన్ను పలు విషయాల్లో మరి సుగాలి ప్రీతి అమ్మగారే నాకు హీరో అని చెప్పారు, మరి ఇప్పుడు మీరే నన్ను జీరో చేసి. హీరో ఆయనేనమ్మా, ఏం చేయాలన్నా హీరో ఆయనే. సీజ్ ద షిప్ అన్న హీరో ఆయనే. చెగువీరా దగ్గర నుంచి సనాతనిగా మారాలన్న హీరో ఆయనే. మీకు అర్థం కాలేదు అంతే. నా అవిటి తల్లికి అన్యాయం చేశారు కదా సార్, ఇదే కదా సార్ నమ్మక ద్రోహం అంటే. ఇంకా మీరు డిప్యూటీ సీఎం హోదా. శారీరకమైన వైకల్యమే కాదు నన్ను అడిగితే. తిన పోరాటం చూసినప్పుడు నాకు అది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే
అవిటి తల్లి అని తను చెప్తూ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. 2 కాళ్ళు లేకుండా వీల్ చైర్లో పోరాటానికి దిగిన ఈ తల్లి అన్ని చేతులు కాళ్ళు ఉండి జుట్టు నా మాటికి 30 సార్లు ఎగరేసుకుంటూ మెడని 350 సార్లు చుట్టేసుకుంటూ చివరికి మనిషినన్న విషయాన్ని మర్చిపోయి మానసిక వైకల్యం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ అనే డౌటు ఈవిడ మాటలు చూస్తుంటే నాకు వస్తుంది. లో ఉన్నారు సార్, అంత పెద్ద పోస్ట్ లో ఉండి కూడా మీరు సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్. వైజాగ్ లో సేనానితో సైన్యంతో సేనలో కార్యక్రమం జరగబోతుంది. ఇక్కడే ఉన్న సుగాలి ప్రీతి అంశాన్ని తెరమేర్చే అవకాశం ఉంది. అక్కడికి మీరు వెళ్ళబోతున్నారు సార్. ఇప్పటికైనా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉండి మాట ఇచ్చి నేను మరవను అని చెప్పుకునే నాయకుడు అయితే ఖచ్చితంగా మరి ఈ రోజు సేనాతో సేనాని అనే కార్యక్రమంలో సుగాలి ప్రీతి గురించి చెప్పాలి సార్. మాట విస్తే మరవరా? 1,00,000 మంది వాలంటీర్లు మహిళలు ఉంటారు, 10,000 చేయించే బాధ్యత నాదమ్మా. నేను మీ అన్నయ్యని అన్నాడు, మర్చిపోయారే. తప్పిపోయిన 32,000 మందిని తీసుకొస్తా అన్నాడు, మర్చిపోయారే. ఎన్ని మర్చిపోలేదు ఆయన? మీరు ఏంటి మా ఎట్లున్నారు? చివరికి మన్యం ప్రాంతంలో రోడ్లు వేయిస్తాను, డోలీలో మూతలు ఇక కడిమి వినిపించమన్నారు. ఇప్పటివరకు ఏం జరగలేదే. ఎక్కడమ్మా, ఎక్కడున్నారు మీరు? ఎందుకంటే మీరు ఎన్నికల ముందు పదే పదే నిద్రపోకుండా మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలన్నారు. అంటే మీరు ఇప్పుడు మౌనంగా ఉన్నారంటే సుగాలి ప్రీతికి న్యాయం జరిగినట్లా? మరి జరిగింటే చెప్పండి, ఏ విధంగా మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేశారో చెప్పండి. మరి వైజాగ్ లో జరగబోతున్న సుగాలి ప్రీతి కేసుకి ఎలా న్యాయం చేశారో చెప్పమంటుంది మేడం. చెప్పారుగా ఈరోజు పెద్ద మీటింగ్ పెట్టి, నేను ఉద్యమం చేసిబట్టే నేను ముందుకు వెళ్ళబట్టి 2,00,000 మందితోటి మీకు ఇల్లు వాకిల్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంట. అది ఆయన చెప్పే లాజిక్. కార్యక్రమంలో కూడా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడి ఏ విధంగా ఈ 14 నెలలు 2019 నుంచి కూడా మీరు మరి మాకు అండగా ఉండి మరి మాకు న్యాయం చేస్తామని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎలాంటి న్యాయాలు చేశారో మీరు మరి సభాముఖంగా కూడా మీరు కార్యక్రమంలో చర్చించాలి. సో విన్నారు కదా. ఇప్పుడు నాకు తెలిసి నెలల క్రితమే డీజీపీ గారికి మరి చీఫ్ సెక్రటరీ అయిన ఆంధ్రప్రదేశ్ గారికి మేము ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క విషయం కూడా అంటే పేపర్ పూర్వకంగా ఒక్క విషయం కూడా చెప్పకుండా రేపు ర్యాలీ చేస్తామనగా రాత్రికి రాత్రి మా ఇంటికి పోలీసు వాళ్ళని పంపించి మీకు ఇవ్వడం కుదరదు, మరి మీ వెనకాల వేలాది మంది జనాలు వస్తారు, ఆ జనాలకు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పిన దుస్థితి వచ్చింది సార్ ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే మీరు అంటే గత 15 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా జనాలు రావట్లా. పోలీసులు జనాల్ని ఎలా కంట్రోల్ చేయాలో అనే విషయాన్ని పూర్తిగా 15 నెలల్లో మర్చిపోయారంటమ్మా. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. సెంటు 10 లక్షలే వేసుకున్న 5 సెంట్లకి 5 బదులు 50 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. టీడీపీ గవర్నమెంట్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు. పాప ఇద్దరు తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఎవరిచ్చారు? అగైన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి జాబులు కూడా ఇచ్చాడు. ఇది కాకుండా చెప్పండి, ఇవి మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి ఈయన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడం వల్ల వచ్చినాయి అంట. మరి మీరు పోరాటం 2017లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఓహో, అప్పుడు మీరు అన్న మాటలు వేరు కదా. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటామా, తల్లిని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఉంటామా, చావరైనా చస్తాను కానీ అని మాట్లాడిన వ్యక్తి కదా. అబ్బో నిజమే సార్, అప్పుడు చాలా గట్టిగా మాట్లాడారు. అప్పుడు వెళ్ళటం కుదరలేదా మీకు? ఓకే సారీ. కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని. ఏం ఛార్జ్ తీసుకున్నా అంట? ఇన్ఛార్జికి పదవి సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను. ఇవన్నీ చెప్తే ఏమని చెప్పారో చెప్పడు, ఏం చెప్పాడో చెప్పడు. చెప్పామంటాడు. ఏమని చెప్పాడు? పోనీ చెప్పాడు, ఏం సాధించాడు అది కూడా చెప్పడు. చూడండి, పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఆ పాప శరీరంలో 5 డిఎన్ఏలు దొరికితే దాన్ని హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తే సెలెక్టివ్గా 2 డిఎన్ఏలని పరీక్షించి ఆ 2 డిఎన్ఏలు ఆ నిందితులు కాదు అని తేల్చింది. మరి మిగిలిన 3 డిఎన్ఏల గురించి ఈయన మాట్లాడే దమ్ముందా చెప్పండి? ఈయన మాట్లాడే దమ్ముందా? డిఎన్ఏలు మార్చారు. ఎవరు గవర్నమెంట్లో ఎవరు డిఎన్ఏలు మార్చారు?
టీడీపీ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెళ్ళి డిఎన్ఎల్ మార్చారా? ఆ మాట చెప్పుకోవడానికి మీకు సిగ్గు కూడా లేదా? అంటే మీ ప్రభుత్వం న్యాయం చేయలేదు, వాళ్ళు ఏం చేసినా కూడా చూస్తూ ఉంటుంది, అంతేనా? అంటే మీరు అధికారంలో 2017 నుంచి 19 వరకు మీదే అధికారం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అప్పుడు డిఎన్ఏలు మార్చారని చెప్తుంటే ప్రభుత్వ చేతగంతనం కూడా బయటకు వస్తుందన్న విషయం తెలియాలి. తారుమారు చేసి ఉండాలి. ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పారో నాకు తెలియదు, వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ ఈ ప్రొఫెషనల్ పేపర్ పట్టుకునే మాటలేంటి, వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ చిలక జోస్యం చెప్పుకోండి సార్, బాగుంటుంది. ఇవన్నీ చెప్పే బదులు చిలక జోస్యాలు చెప్పుకోండి. ఎందుకంటే అక్కడ ఏం చెప్పారో తెలియదు. నిఘా వర్గాల సమాచారం మేరకు 32,000 మంది మిస్ అయిపోయారు. ఏ నిఘా వర్గాలు మీకు ఎందుకు చెప్తారు? మినిమం మనసులో ఆలోచించలే. మరి నిఘా వర్గాలు చెప్పలేదా సార్? మీకు పోలవరం ఎత్తు తగ్గిస్తే వాటర్ వల్ల దానివల్ల ఉపయోగం ఉండదని చెప్పలేదా? మీకు నిఘా వర్గాలు చెప్పలేదా? ఇప్పటి వరకు ఉన్న మెడికల్ కాలేజ్ని ప్రైవేటు పరం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజెస్ని ప్రైవేటు పరం చేయడం తప్పని నిఘా వర్గాలు చెప్పలేదా? ఏం చెప్పారు మీకు? సీజ్ ద షిప్ అంటాం ఈజీ సార్, దానికి 7 కోట్లు కట్టాం ఒక డైలాగ్కి. ఆ విషయం తెలుసా? ఈరోజు పోలీస్ చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ముందుగానే నేను చెప్పినట్టు డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడానికి 5 డిఎన్ఏల్లో 6 డిఎన్ఏల్లో వాళ్ళు చెక్ చేసింది కేవలం 2, మిగిలిన 3 వీళ్ళవే అని చెప్తూ ఉన్నారు. ఇది కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీస్ ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి. ఎందుకు చెప్తున్నానంటే ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికి. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఓకే, వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏంటి? ఇది డొంకదారిలో టాపిక్ని డైవర్ట్ చేయటం కాదా? ఏంటి సార్ మీరు కనీసం మంచిగా చదువుకుంటే మంచిగా మాట్లాడేవారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. చెగువీరా అంటారు, ఆ భావజాలాలు ఫాలో కావరు. భగత్ సింగ్ అంటారు, ఆ భావజాలాలు ఫాలో కావరు. నేను రైటిస్ట్ని అంటారు, ఇప్పుడు వచ్చి లెఫ్టిస్టో రైటిస్టో కాకుండా సెంటర్లో సనాతనే అంటారు. కానీ అదైనా సరిగ్గా చేస్తారంటే అది కూడా చేయరు. ఏందో మీరు నాకు అస్సలు అర్థం కారు. చిలక జోస్యాలు చెప్పుకోండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రాబ్లం, మేము కంట్రోల్ చేయలేం. పెద్దారెడ్డి తన ఇంటికి వెళ్ళాలన్నా మీరు వెళ్తే జనాలు వస్తారు, గొడవలు జరుగుతాయి, మేము కంట్రోల్ చేయలేం. పోలీసులు హ్యాండ్స్ ఆఫ్ చేస్తున్నారమ్మా. మీకు అర్థం కాలే, వాళ్ళు ఒత్తిడిని మర్చిపోయారు, అంతే తప్పించి వేరే విధంగా అనుకోకండి. చేసిన లోపాలే, మీ ప్రభుత్వంలో లోపం ఉంది కాబట్టే సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయలేదని ప్రతి ప్రజలకు తెలుస్తుంది కాబట్టే మీరు నాకు ఇంతవరకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు సార్. మరి పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది? మీకేం నష్టం చెప్పండి? పోలీసులకు ఏమి నష్టము, మరి ప్రభుత్వానికి ఏమి నష్టము? మరి నష్టం అంతా ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. ఎందుకంటే మాట ఇచ్చిన ఆయనే, మాట మరిచింది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఎంత పెద్ద మాట అన్నావమ్మా. నష్టమంతా పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఈజీగా చెప్పావు, కానీ పవన్ కళ్యాణ్ నువ్వు దాన్ని నష్టంగా ఫీల్ అవ్వట్లేదు. ప్రొటెక్షన్ లేయర్స్ ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటాడమ్మా ఆయన. నా వల్లే ఆవిడకి ఇల్లు వచ్చింది, పొలం వచ్చింది అని చెప్తున్నాడు. మరి గత 5 సంవత్సరాల్లో క్లాసిక్ కేసెస్ ప్రక్షాళనకే పూనుకున్నాము. క్లాసిక్ కేసెస్ అంట, ఏ పదం వాడాలో కూడా తెలియదు. క్లాసిక్ కేసెస్ ఏంటి? క్లాసిక్ అవి కేసెస్ సార్ వాడండి. చాలా టఫ్ కేసెస్ ఇవి, క్లాసిక్ కాదు, టఫ్ కేసెస్. ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ మీరు ఎంపీస్ యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళమెత్తాలి, మీరు తప్పదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వీళ్ళందరూ తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఇట్లా ఒక సోషల్ అన్రెస్ట్ వస్తుంది దీనివల్ల. అసలు ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసు గురించి ఏం చేశాడో చెప్పాడా మనకి? సొల్లు చెప్తాం తప్పించి సుగాలి ప్రీతి కేసు గురించి ఏం చేశాడు ఈయన అనే విషయం చెప్పాడా మనకి? లేదే కోర్టులో సిఐడి ఏం చెప్పింది, సిబిఐగా ఏం చెప్పింది? ఆ కేసులో ఏం లేదు, మీరు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమంటే చేస్తాం, లేదంటే వదిలేస్తా ఉంది. మరి అప్పుడైనా మాట్లాడాడు వ్యక్తి? మాట్లాడలేదుగా. ఇప్పటికైనా గుర్తు పెట్టుకొని సార్, మీ లైఫ్ లో సుగాలి ప్రీతి కేసు కూడా ఒక అంశం సార్. సుగాలి ప్రీతి కేసు కూడా మీరు న్యాయం చేసినప్పుడే మీరు సంపూర్ణమైన నాయకుడు అని మీరు అనిపించుకుంటారని నేను తెలియజేస్తున్నాను. సొంత పార్టీ కార్యకర్తలని పెచ్చకొట్టుడు కొడుతున్నా పట్టించుకోలేదు. సొంత పార్టీ కార్యకర్త ఆయన ఒక మీటింగ్కి వెళ్తే పిఠాపురం పక్క ఊళ్ళో చనిపోతే 3 కిలోమీటర్లు వెళ్ళి ఆయన పరామర్శించలేదు. ఒక పక్క
సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో గోడ కూలి 8 మంది 7 చనిపోయి ఒకళ్ళు ప్రాణ అపాయంలో కొట్టుమిట్టాడుతుంటే ఈయన వెళ్ళి దేవిని ఉమ్మ గారి ఇంట్లో పెళ్లిలో సెల్ఫీలు దిగుతూ ఉన్నాడు. మీరు ఎలా అమ్మా, నాకు అర్థం కాదు, ఎలా నమ్ముతున్నారమ్మా? ఎటువంటి కార్యాచరణకు ముందుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 14 ఏళ్ల సమయం గడిచిపోయింది. ఎప్పటికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు. ఎటువంటి కార్యాచరణ ముందుకెళ్ళబోతున్నారు? అందుకే సార్ నేను సెప్టెంబర్ 4వ తేదీ జరగబోతున్న ఏపీ కేబినెట్ మీటింగ్ లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రస్తావించి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి డిమాండ్ చేయాలి. ఇది ఇంకా పెద్ద జోకు. కేంద్ర ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెస్తాడంట. వాళ్ళే రాహుల్ గాంధీ పెట్టే ట్విస్టులు తట్టుకోలేక తలకాయ నేల కొట్టుకొని చచ్చిపోతున్నారమ్మా. ఓటు చోరంట మోడీ గారు. మీరేమో గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలి, పవన్ కళ్యాణ్ వెళ్ళి నొక్కాలి. ఏ జరగవమ్మా, చాలా అమాయకురాలా ఉన్నారు మీరు. మరి సిబిఐకి డిమాండ్ లేని పక్షంలో కనీసం మరి ప్రత్యేక బృందంతోనే సిట్టును మరి ఏర్పాటు చేసి ఖచ్చితమైన న్యాయం చేస్తారని మరి ఆయన చర్చించారని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. అధికారంలో ఉన్నప్పుడైనా చేస్తారని ఆశపడి మరి ఒక అందలం ఎక్కిచ్చారు సార్ ప్రజలు. సార్ జన సైనికులు మరి వీర మహిళలు కూడా ఎంతో ఆశపడ్డారు సార్. మీరు నాకు మాట ఇచ్చారు అమ్మ, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అంటే మిమ్మల్ని చప్పట్లతో ముంచేస్తారు సార్. ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు ఎప్పటికీ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మేము సుగాలి ప్రీతి కేసు వాడుకుంటాం. మా పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ కేసు మేము ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం, కావాలంటే ఎలక్షన్ ముందు చూడండి. సుగాలి ప్రీతి కేసుని 1 సంవత్సరం ముందు మళ్ళీ రీఓపెన్ చేస్తారు. ఇక పైన పోరాటమే అంటారు, మళ్ళీ ఇవన్నీ వాడుకుంటారు. ఎందుకంటే రాజకీయంగా ఎందరో సుగాలి ప్రీతి కేసును వాడుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇటువంటి సుగాలి ప్రీతిలు గడిచిన 15 నెలల్లో దగ్గర 70-80 మంది ఉన్నారు. వారందరి గురించి ఎవరు అడుగుతారు? అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు, ఏదో ఒక నేరస్తుడు, మనం ఏం చేయలేదు దానికి. ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి, వేరే దారి లేదు మనకి. మన వేరేలా పట్ల ఏదో కులానికి చెందాలి. కానీ కులాలు మతాలు ఇవి తప్పించి రాజకీయంగా మీరు అస్సలు ఏమి చేయలేరా? మీకు చేత కాదా పవన్ కళ్యాణ్ గారు? ఎప్పుడు కులాల మతాలను ఎందుకు తీసుకొస్తారు? తప్పు చేస్తే కూర్చోబెట్టి పలానా టక్కుమని ఒక మాట అనేస్తారు. పలానా ఎక్స్ చేసాడు అన్నావు, పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు అంటారు. అసలు కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చి తెలియదు. ఎలా రెచ్చగొడతాడో చూడండి. క్యాస్ట్ని ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడ? నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి పైన జరిగిన దాడి చాలా దారుణం. దాన్ని సీనియర్స్ ఎవరన్నా ఫోరెన్సిక్ వాళ్ళతోటి ఇన్వెస్టిగేషన్ చేయించాలి. ఇంత దారుణం నేను చూడలేదు, ఇంకా చాలా ఎవిడెన్స్లు దొరుకుతాయంటూ ఒక డాక్టర్ సర్టిఫై చేసి దానిపైన ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది అని రాస్తే ఆయన కులాన్ని బట్టే ఆ ఇచ్చిన రిపోర్ట్ని పక్కన పెట్టారు అప్పుడున్నటువంటి డిఎస్పీ గారు. అతను జస్ట్ ఒక పాయింట్ని ఇంకా దారుణంగా ఉంది సిచ్యువేషన్, దీన్ని ఫర్దర్గా వేరే వాళ్ళతో కూడా ఇన్వెస్టిగేషన్ చేయించాలి రాసిన పాపానికి కేసును మొత్తం నిర్వీర్యం చేశారు. ఆ విషయం ఈసారికి తెలియదు క్రైమ్కి. సో అందుకని మేము బీయింగ్ లీడర్ని చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు గొప్పగా మాట్లాడేసి, లీడర్ అంటే క్యాడర్కి సపోర్ట్గా ఉండాలి. జన సైనికుల్ని తిట్టినా కొట్టినా టీడీపీ వాళ్ళు వీళ్ళంతా ఏం చేసినా కూడా వాళ్ళు మొత్తుకున్నా కూడా కనీసం మాట్లాడని వ్యక్తిని మీరు క్యాడర్ గురించి మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక లీడర్ క్యాడర్ గురించి తీసుకునే మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా మీరు తీసుకోలేదే. ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. అటు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారంట. అసలు డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగబద్ధంగా ఉందా? అసలు అటువంటి పదవి ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. నీకు తెలుసా ఆ విషయం? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక డిప్యూటీ సీఎం అంతే. డిప్యూటీ సీఎం కూడా కాదు, ఒక పిఠాపురానికి ఎమ్మెల్యే మాత్రమే, అంతమించి ఏం కాదు. ఆ విషయం పదే నీకు గుర్తు చేయడానికి మేము చాలా బాధపడుతున్నాం. దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి ఈ దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి. దాంట్లో స్లిప్ దోషులుంటే శిక్షింపడాలేంటి? దోషులు లేరని నన్ను చెప్పేది. ఆ పాపకి న్యాయం జరగాలేంటి? దోషులకి శిక్ష పడాలి. ఆ పాపకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? చనిపోయిన పాపకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? కానీ దోషుల్ని శిక్షించాలి. దోషులు ఉంటే అంట. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? కొద్దిగన్నా వివేకంతో మాట్లాడటం కానీ
ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఆ? సో కేసు మాత్రం పవన్ కళ్యాణ్ గారి వల్ల బయటికి రాలా. ఆయన ఎలక్షన్ ఒక 6 నెలల ముందు అరిచాడంతే. అంతకుముందు చాలా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వాళ్ళకి కావాల్సినవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు 2 సంవత్సరాలు 17 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో కూడా ఏమి చేయాలి, ఈ విషయాలు అసలు మాట్లాడేనా? అదే మా చక్కెరను శుద్ధిని, మా చెత్త శుద్ధిని మీరు తక్కువ ఇచ్చిన ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ. మరి అప్పుడు 2 లక్షల మందితో వెళ్ళి ఫైట్ చేశారన్నావు కదా, మరి ఇప్పుడు కూడా ఒక 10 లక్షల మందితో ఇల్లు అధికారంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు. హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు వాడుతున్నావు. మరి వాళ్ళని వెళ్ళి కలువయ్యా, మంది ఉద్యమాన్ని పరిగెత్తించు. గత ప్రభుత్వం చేసిన తప్పులు కొన్నిసారి వీళ్ళు చాలా మంది సిగ్గు లేకపోతే సార్ మళ్ళీ గత ప్రభుత్వంకి వెళ్తారేంటి? గత ప్రభుత్వమే కదా వాళ్ళకి అన్నీ ఇచ్చింది. సిబిఐ కోర్టులో ఉంటే గత ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ హయాంలో కదా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు గత ప్రభుత్వం ఎందుకు వచ్చింది? గత ప్రభుత్వం ఎందుకు 5 ఎకరాల భూమి ఇచ్చింది, 5 సెంట్లు స్థలం ఇచ్చింది, 2 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది, 25 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చింది. అందుకోసం గత ప్రభుత్వాన్ని ఈయన తప్పుపడతా ఉంటాడు అనమాట. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద పెట్టే కేసు పెట్టాలి. ఏం కొన్నారో ఎలా కొన్నారంటే సాక్షులంట చేయడానికి కొన్నారంటే చిలక చూసి చెప్పుకోండి సార్ అన్నారు కదా, అవి చెప్తాయి. మీరు కూడా డౌట్ఫుల్గా చెప్తారు ఏం కొన్నారో ఎలా కొన్నారో. సాక్షులు ఉంటే సరే అని ఏం కొన్నారో ఎలా కొన్నారో, నిజంగా నిందితులు ఉంటే, నిందితులు లేకుండానే ఆయన చనిపోయిందా? ఏం కొన్నారో ఎలా కొన్నారో తెలియకుండా మాట్లాడుతున్నావా? నువ్వు డిప్యూటీ సీఎంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను మాట్లాడే మాటలు నువ్వు. లెట్ ఎంటైర్ ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీ ఇది సిచ్యువేషన్. మరి నువ్వెందుకు ముందుకొచ్చి 2 లక్షల మందితో సుగాలి ప్రీతి అని ఊగి మాట్లాడింది నువ్వు ఒక్కడవే? వీళ్ళు ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలే. ఎందుకు మాట్లాడావు అంటే నీ దగ్గర సమాధానం ఉండదు. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ ఏ హోమ్ మినిస్టర్ గారు సార్? సుగాలి ప్రీతి వాళ్ళ గారు మదర్ అంటుంది. హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి గురించి మాట్లాడుతున్నారా? మరి అనితమ్మ గారే శ్రీకాంత్ అనే వ్యక్తికి బెయిల్ ఇప్పించారనేసి ఆవిడ అభియోగం చేస్తుంది. నా కూతురు కేసు ఎందుకు పట్టించుకోవట్లేదు, పెరోలు అతనికి ఎందుకు ఇప్పించారని అడుగుతుంది. దానికి సమాధానం మీ దగ్గర ఉందా? మీరు మాట్లాడగలరా? పెరోలు ఎందుకు ఇప్పించారు మీ టీడీపీ వాళ్ళు? పాసం సునీల్ కుమార్ కానీ, కోటమిరెడ్డి గారు కానీ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారి పేర్లు ఎందుకు వచ్చినాయి చెప్పండి సార్. సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి ఇంతకుమించి దీని మీద లా అండ్ ఆర్డర్ సీఎం గారి చేతిలో ఉంటుంది కాబట్టి నేనేం చేయలేను, సీఎం గారిదే మొత్తం తప్పు అంతేనా? అంటే మా చంద్రబాబు నాయుడు గారిని లాగి ఇందుట్లో ఇరికించి మీరు సేఫ్గా ఉండాలని చూస్తున్నారు అంతే కదా? ఏంటి సార్ ఇది? లా అండ్ ఆర్డర్ సీఎం గారి చేతిలో ఉంటుంది. మరి అట్లాంటప్పుడు అధికారంలోకి రాగానే ఫస్ట్ నువ్వు వెళ్ళి ఎలా ఛార్జ్ తీసుకుని అమ్మాయి కేసు ఇన్వెస్టిగేషన్ చేసావు సీఎం గారి చేతిలో ఉంటే? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని అడిగితే సమాధానాలు ఉంటాయా పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర? నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకు మించి కాకపోతే నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికి. అబ్బో మెత్తని మనిషిని కదా. నువ్వు మెత్తని మనిషి అయ్యా. సుత్తి మనిషి అంటారు, సొల్లు మనిషి అంటారు. నాకు తెలిసి మీరు కుతికలు చొక్కోలోడు తీసి కొడతా జనాన్ని అన్నప్పుడు ఇది తెలియలా, సుఖాలి ప్రీతి అన్నప్పుడు తెలియలా. వాలంటీర్లో 1,00,000 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ అన్యాయం చేయను 10,000 ఇప్పిస్తానని చెప్పి మెలకొని ఉన్న వ్యక్తి మీరు మాట్లాడితే ఇంకా మేము ఏం చేయాలో అర్థం కావట్లా. నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకొని ఈజీ. నిజంగా కనిపిస్తే సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ చొక్కా పట్టుకోవచ్చు తెలుసా? మీరు చొక్కా పట్టుకొని నిలదీయచ్చు. చేస్తారా? ఈజీ అంటగా చెప్తున్నారు. ఇలా ఇచ్చేస్తారు చొక్కా, తీసుకోండి, లాక్కోండి, తీసుకోండి చొక్కా నాది, నేను మెత్తటి నెత్తిని ఒత్తుకోండి అంటారు పాపం పవన్ కళ్యాణ్ గారు. బాబా అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు. ఇప్పటికి ధైర్యం. జగన్మోహన్ రెడ్డి మీద ఏడవడతం తప్పించి ఏముండదు ఏం దగ్గర. గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోవాలంట. అసలు ఆయన ఎందుకు వస్తున్నాడు ఈ కేసులో? ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు, చంపేస్తారు అని భయం. మనం ప్రజాస్వామ్యం కదా. నిన్న ఒక హాస్పిటల్లో టీడీపీ వాళ్ళు వెంటబడే వరకు కొట్టారు పాపం, తెలియలేదు దీనికి రెడీ. సో ఇదనమాట మా పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు గురించి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు. దీనిపైన సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి, వీడియో ప్లే అవుతుంది. అర్థమైంది కదా? పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే అంతా అస్సామే, ఏమీ ఉండదు, చెప్పింది చేయడు, చేసేది చెప్పడు, అంతా మనల్ని మ్యాజిక్లో ముంచేసి
ఆంఫట్ చేసి జుమ్ 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 తారా జుమ్ అని 30 జతల చెప్పులు మన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చేసి సాధించినట్టు పబ్లిసిటీ చేసుకోవడం తప్పించి ఏమీ ఉండదు. అంతే, అంతమించేం లేదు. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అనే ఒక పాప యొక్క దీనస్థితిని, వాళ్ళ కుటుంబం యొక్క అవసరాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో పెట్టుబడిగా వాడుకొని ఇప్పుడు గెలిచిన తర్వాత వదిలేస్తున్నాడు అనేది సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ కూడా చేస్తున్నటువంటి అభియోగం. ఈవిడ తల్లిగా పోరాటం చేస్తుంది కాబట్టి ఓకే, ఆ కేసు సెన్సేషన్ అయింది కాబట్టి ఓకే. మరి సెన్సేషన్ కాకుండా అధికారంతో ఉండి 2 కాళ్ళ మధ్య తొక్కబడినటువంటి న్యాయాన్ని ఎవరు బయటకు తీసుకొస్తారు? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతోమంది సుగాలి ప్రీతిలు ఉన్నారు. వాళ్ళందరి గురించి ఎవరు మాట్లాడతారు? నిజం చెప్పాలంటే ఏ ఒక్కరూ మాట్లాడరు. అంతే. ఎందుకంటే వాళ్ళందరినీ రాజకీయానికి వాడుకోలేరు కదా, సుగాలి ప్రీతిని వాడుకున్నట్టుగా. అర్థమైంది కదా? వాళ్ళ మదర్ వర్షన్ విన్నాం, అదేవిధంగా జనసేన నాయకుల వర్షన్ కూడా విన్నాం. జడ్జిమెంట్ మీరే ఇచ్చుకోండి, మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేయండి సార్ గైబ్.